కేంద్ర పన్నులతో రాష్ట్రాల ఆదాయం తగ్గింది. వెనుకబడిన జిల్లాలకు నిధులు రావాల్సింది. నిర్మలా సీతారామన్తో చర్చిస్తామన్న భట్టి. పార్లమెంటరీ పార్టీ నేతగా లావు కృష్ణదేవరాయలు. టీడీపీ ఎంపీల భేటీలో చంద్రబాబు ప్రకటన. పార్లమెంట్లో వ్యూహంపైన దిశానిర్దేశం. ఏపీలో ఐఏఎస్ల బదిలీలు. 7 జిల్లాల కలెక్టర్లకు నో పోస్టింగ్. జీఏడీలో రిపోర్ట్ చేయాలని ఆదేశం. సింగరేణిని ప్రైవేటీకరించే ఆలోచన లేదు. సంస్థను కేసీఆర్ అప్పుల పాలు చేశారు. బీఆర్ఎస్ నేతలు దోచుకున్నారన్న కిషన్ రెడ్డి. టైటానిక్ షిప్ లా బీఆర్ఎస్ మునిగిపోతుంది. కేసీఆర్, హరీష్ బీజేపీలోకొస్తే స్వాగతిస్తాం. ఐటీఐఆర్ పై జగ్గారెడ్డితో చర్చకు సిద్ధమన్న రఘునందన్. మియాపూర్లో ఇళ్ల స్థలాల కోసం ఆందోళన. పోలీసులపై రాళ్లు, కర్రలతో దాడితో ఉద్రిక్తత. ఆందోళనకారుల వెనక 5 నేతలున్నారన్న డీసీపీ. ఈపురపాలెం ఘటనలో 3 అరెస్ట్. 36 గంటల్లోనే కేసును ఛేదించిన పోలీసులు. మద్యం మత్తులో దారుణానికి పాల్పడ్డారన్న బాపట్ల ఎస్పీ. అమరావతి నిర్మాణానికి సహకరించాలి. పోలవరానికి సహాయం అందించాలని కోరా. జీఎస్టీ భేటీలో నివేదికిచ్చామన్న పయ్యావుల. ఎక్కడా నిబంధనలు ఉల్లంఘించలేదు. స్టాప్ వర్క్ ఆర్డర్ వెనక్కి తీసుకోవాలి. జీవీఎంసీ నోటీసులకు ఎంవీవీ నిర్మాణ సంస్థ వివరణ. పులివెందుల క్యాంప్ ఆఫీస్ కు జగన్ స్వాగతం పలికిన వైసీపీ నేతలు, కార్యకర్తలు. 3 రోజుల పాటు స్థానిక నేతలతో సమావేశాలు. టీడీపీ రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తోంది. కేసు కోర్టులో ఉన్న తాడేపల్లి ఆఫీస్ కూల్చారు. ఇష్టారాజ్యంగా వ్యవహరించడం సరికాదన్న అమర్నాథ్. హామీల అమలులో కాంగ్రెస్ విఫలం. రైతులను ప్రభుత్వం మోసం చేస్తోంది. పాత రోజులను మళ్లీ తీసుకొస్తుందన్న నిరంజన్. ఏకకాలంలో రైతు రుణమాఫీ చేస్తున్నాం. హరీష్ రాజీనామా పత్రాన్ని సిద్ధం చేసుకోవాలి. వరికి బోనస్ చెల్లిస్తామన్న ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. పార్టీకి పోచారం ద్రోహం చేశారు. బీఆర్ఎస్ లో పదవులు అనుభవించారు. దమ్ముంటే మళ్లీ గెలవాలన్న జీవన్ రెడ్డి. లక్డీకపూర్లో పండిత్ పీఈటీల ఆందోళన. పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఆఫీస్ ముందు ధర్నా. పదోన్నతులు కల్పించాలని డిమాండ్. ఈకో టూరిజం డెవలప్మెంట్ కోసం కమిటీ. కొండా సురేఖ అధ్యక్షతన 16 మందితో ఏర్పాటు. 3 నెలల్లో ప్రణాళిక తయారు చేయనున్న కమిటీ. ఏపీలో 5 ఏళ్లుగా రైల్వే పనులు ముందుకు సాగలేదు. హామీలు నెరవేర్చే విధంగా పనిచేస్తా. అధికారులతో మాట్లాడనన్న పెమ్మసాని. ముద్రగడ పేరు మారినా ఆలోచనలు మారలేదు. ఏం చేయాలో పవన్ కళ్యాణ్ కు స్పష్టత ఉంది. ముద్రగడ కుమార్తె క్రాంతి ట్వీట్. భారత్, బంగ్లాదేశ్ల మధ్య పలు ఒప్పందాలు. ఇరు దేశాల ప్రధానుల సమక్షంలో సంతకాలు. అన్ని రంగాల్లో సహకరించుకోవాలని నిర్ణయం. ఢిల్లీలో నీటి సమస్యపై మంత్రి అతిషి దీక్ష. శిబిరంలోకి దూసుకొచ్చిన సివిల్ డిఫెన్స్ వాలంటీర్లు ఉద్యోగాల నుంచి తొలగించారని ఆందోళన. ట్యాక్స్ పేయర్లకు అనుకూలంగా నిర్ణయాలు. పలు అంశాలపై చర్చించామన్న నిర్మలా సీతారామన్. ఆగస్టు చివరి వారంలో మళ్లీ జీఎస్టీ కౌన్సిల్ భేటీ. ఎన్టీఏ పనితీరుపై కేంద్రం కమిటీ. ఇస్రో మాజీ చైర్మన్ రాధాకృష్ణన్ అధ్యక్షతన ఏర్పాటు. 2 నెలల్లో నివేదికివ్వాలని సూచన. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ డీజీపై వేటు. రిటైర్డ్ ఐఏఎస్ ప్రదీప్ కు అదనపు బాధ్యతలు. ఇండియా ట్రేడ్ ఆర్గనైజేషన్ ఎండీగా ఉన్న ప్రదీప్. యూరీ సెక్టార్లో ఎన్కౌంటర్. చొరబాటును తిప్పికొట్టిన సైన్యం. 2 ఉగ్రవాదులు హతం.